దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ప్రభు చేసిన మేళ్లను బట్టి, ప్రభు చేసిన కార్యాలను బట్టి దేవుని ఎంతగానో నేను మహింపరుస్తున్నాను. ఓకేనా? జూమ్ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనాన్ని మరియు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము. నేను తప్పు చెప్పానా? మీరు తప్పు చదువుతున్నారా? ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందున మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. చాలా మందికి సత్యం తెలియదు, వివరం తెలియదు, దేవుడు గూర్చిన జ్ఞానం లేదు, దేవుడు గూర్చిన తెలివి లేదు, తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా వాళ్ళకి లేదు. ఈ భూమి మీద ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి స్థితికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళను పుట్టించిన దేవుడు గురించి కనీస అవగాహన లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే దేవుని గురించిన సరైన నాలెడ్జ్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడేం రాయబడి ఉందంటే, దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన్ను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందున మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడు? దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు? ఒక్కరోజు సూర్యుడు రాకపోతే లోకం ఏమవుతుంది? వీళ్ళంతా సూర్యుడిని రప్పించగలరా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ, ఒక్కసారి ఆలోచించండి. అదొక్కటి చాలు. ఒకరోజు పొద్దు పొడవలేదు, ఏం కావాలి? పరిస్థితి ఏం కావాలి? అంటే దేవుడు మనకి వెలుతురిచ్చి, ఏమండి, చీకటి ఇచ్చి, మనకి అన్నీ ఇచ్చి, సమస్తం ఇచ్చి, ఆకాశం నుంచి వర్షం పడేది ఎలినినో అంట, ఏం పెద్ద వర్షాలు రావంట. అంటే మరి దేవుడు మనకి ఆకాశం నుంచి వర్షం ఇచ్చి, మంచి పంటలు ఇచ్చి, అన్నీ ఇస్తే ఆ దేవుడికి అసలు ఏం కావాలి? ఆ దేవుడితో నేను ఎట్లా నడుచుకోవాలి? ఆ దేవుడితో నేను ఎట్లా నేను ఫాలోఅప్ నేను ఎట్లా చేయాలి? ఆ దేవుడికి భక్తి ఎట్ట చేయాలి? ఆ దేవుడిని ఎట్ట కొలవాలి? కనీస అవగాహన అనేది మనుషులకు లేకుండా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనుషులు ఏం చేస్తున్నారంటే తినడం, త్రాగడం, నిద్రపోవడం, నిద్ర లేవడం. ఆనాడు ధనవంతుడు ఏం చేశాడు? నా ప్రాణమా
తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఇదే నా జీవితం అంటే. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఆ ధనవంతుడితో దేవుని స్వరం వచ్చి, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా. ఐ ఆస్క్ యువర్ లైఫ్. నీ ప్రాణాన్ని ఈ రాత్రి నేను అడుగుతున్నా. నువ్వు సంపాదించింది ఎవరికి ఇస్తావు? అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని అంటే దిస్ ఈస్ బోల్డ్ స్టేట్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఒక బోల్డ్గా, ఆయన ఒక మామూలు వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నాడేమని. ఇంతకంటే ఆయన నిన్నేం అడుగుతున్నాడు? ఏం అడుగుతున్నాడు? మోకాళ్ళ మీద నా దగ్గరికి రమ్మంటున్నాడా? బండలు ఏమన్నా ఎత్తమంటున్నాడా? లేకుంటే ఒళ్ళంతా ఏమండి ఏదన్నా పెట్టి గీతలు గీసేసుకోమంటున్నాడా? లేకుంటే ఒళ్ళంతా గాయపరుచుకోమంటున్నాడా? ఏమంటున్నాడు ఆయన? ఏం చేయమంటున్నాడు? నీ మేలు కొరకు నేడు నేను నీకిచ్చిన ఆజ్ఞలను అనుసరించమని చెప్పడం తప్ప ఆయన ఏం చెప్తున్నాడు? హల్లు చెప్పండి. మీరు లాస్ట్ లైన్ నీ మేలు కొరకు అని అక్కడి నుంచి, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? అండి దేవుడు ఏం అడుగుతున్నాడు? దేవుడు ఏం అడుగుతున్నాడు? నిన్నేమన్నా బాగా కష్టపెట్టేది ఏమన్నా ఆయన చేస్తున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడా? లేకుంటే నిన్నేమన్నా చాలా శ్రమ పెడుతున్నాడా? ఆయన నిన్ను ఏం అడుగుతున్నాడు? నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించు అంటున్నాడు. అవంటే మన మేలు కొరకేనంట. సోదరు చెప్పండి గట్టిగా. అవన్నీ మన మేలు కొరకే, మన మేలు. ఇప్పుడు ఏమండి, దేవుడు తప్పు చేయకూడదని చెప్తేనే మనుషులు తప్పు చేస్తున్నారు. ఇక ఆయన చెప్పకపోతే మనుషులు ఎట్టుంటారు? తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరి సొత్తు మనం దోచుకోకూడదు, ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు యేసు ప్రభు దేవుడు మనకి ఇచ్చాడు 10 కమాండ్మెంట్స్లో. అన్నాడు విగ్రహారాధన మీరు చేయకూడదు, ఏమండి ఇదిగో అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చాలా ఆజ్ఞలు ఇచ్చాడు కదా. వాటిలో ముఖ్యమైనవి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఆయన ఆజ్ఞలంట మన మేలు కొరకే. ఒకవేళ అవి లేవనుకో మనుషులు ఏమవుతారు? విచ్చలవిడి అవుతారు. అవరా విచ్చలవిడైపోతారు కదా. అంటే మన మేలు కొరకే, మన మేలు కొరకే, మన మేలు కొరకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 6 దినాలు కష్టపడి మీరు పని చేసుకోండి, 7వ దినం నేను మిమ్మల్ని సృష్టించిన ఏమండి సృష్టికర్తనైన నన్ను వచ్చి మీరు సేవించండి. అంటే ఎంత మంచి డిసిప్లిన్ అండి. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను మార్గము కనిపించెనే. హల్లెలూయా. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను అభిషిక్తులైన దైవజనులు రాసిన పాటలండి. ఏదెవరెవరో కూర్చుని ఏదేదో రాసి ఏమండి అది కాదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో అనుభవాన్నంతా రంగరించి బైబిల్లో ఉన్న సత్యాన్నంతా కూడగట్టి లక్షలాది మందికి, కోట్లాది మంది ప్రజలకు అందించిన ఆణిముత్యాలండి. ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడిస్తే అతనికి కనపడేదేంది? మతమా? లేకుంటే మతాన్ని వెంబడిస్తున్నాడా? మతం కనిపిస్తుందా? ఆజ్ఞల మార్గం అండి. దేవుడంటే ఆజ్ఞలంటే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి అరణ్య మార్గంలోకి వచ్చినప్పుడు ఆ జీవంగల దేవుడైన యెహోవాను ఎట్లా సేవించాలి, ఎట్లా ఆరాధించాలి, ఎట్లా కొలుచుకోవాలి, ఎట్లా పూజించాలి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నవాళ్ళు, వాళ్ళకేం తెలియదు కదా.
70 పీపుల్, 70 మంది యాకోబు సంతానం, 70 మంది బతికేదాని కోసం, కరువు వస్తే బతికేదాని కోసం ఐగుప్తుకి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది. ఆ రోజుల్లో భయంకరమైన ఫరో కాలంలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కరువు వస్తే 70 పీపుల్, యాకోబు సంతానం 70 మంది ఐగుప్తులోకి వెళ్ళారు. 70 మంది కొన్ని లక్షల మంది అయిపోయారు వాళ్ళు. అయితే ఫరో ఏం చేశాడంటే, అబ్బో వీళ్ళు ఎక్కువైపోతున్నారు, నా ప్రజలు తక్కువైపోతున్నారు, వీళ్ళ జనాంగం ఎక్కువైపోతుంది, మా వాళ్ళు ఐగుప్తీయులు తక్కువైపోతున్నారని వాళ్ళని హింసించటం, బాధ పెట్టడం, వాళ్ళని భయంకరమైన ఇబ్బంది పెట్టడం, బానిసత్వంగా చూడటం, నలిపేశాడు అతను. వాళ్ళు మొర్రపెట్టారు, దేవునికి ప్రార్థించారు, దేవా దేవా మా పితరుల దేవా ఎక్కడున్నావయ్యా, మమ్మల్ని ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని అసలు సరిగా అన్నం కూడా ఇవ్వడం లేదయ్యా, జీతం కూడా ఇవ్వడం లేదయ్యా, పగలంతా పని చేసుకుని రొట్టె ముక్క విసిరేస్తున్నాడు అయ్యా అని వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు మోషేను పంపించి అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలోకి వచ్చారు. అయితే ఇంత మేలు చేసిన దేవుణ్ణి ఎట్ట సేవించాలి, ఇంత మేలు చేసిన దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఇంత మేలు చేసిన దేవుణ్ణి ఎట్ట పూజించాలి వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంటే, ఇదిగో ఒక కొండో లేకుంటే ఒక బండో లేకుంటే ఒక ఏదో ఒకటి ఇచ్చి దీన్ని పూజించండి అనలా. ఆయన ఏమిచ్చాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వీటిని అనుసరించండి, నన్ను అనుసరించినట్టే. వీటిని ఫాలో అప్ చేయండి, నన్ను ఫాలో అప్ మీరు చేసినట్టే. ఇక్కడేం రాయబడి ఉంది, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞలు ఇస్తే, నీ మేలు కొరకు నేను నియమాలు ఇస్తే, నీ మేలు కొరకు మనుషుని మేలు కొరకండి. అంటే దేవుణ్ణి వెంబడిస్తే మనకి కనపడేది ఏంది? ఆజ్ఞలు. చాలా మందికి ఆజ్ఞలు తెలీదు, నియమాలు తెలీదు, నిబంధనలు తెలీదు, ఏం తెలీదు. వస్తుంటారు, వెళుతుంటారు. ఎంతకాలం అండి? ఇక్కడేం రాయబడి ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిట్లో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవాజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుటను మాట కాక, నీ దేవుడిని యెహోవా నిన్ను ఏం అడుగుతున్నాడు? అసలు ఎంత బోల్డ్ అండి ఇది, ఎంత మాట ఇది! నిన్ను ఏం అడుగుతున్నాడు? కానీ మనుషులు చాలా కష్టం అండి, చాలా బాధ. దేవుని వెంబడించడం భలే బాధ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను 1, 2, 3 వాక్యాలు 1, 2, 3 మీకు చూపిస్తా. ఆజ్ఞలను పాటిస్తే ఎంత దీవెనలు వస్తాయో, ఆజ్ఞలు అనుసరిస్తే ఎంత దీవెనలు వస్తాయో 1, 2, 3 చూపించేసి నా మెసేజ్ నేను క్లోజ్ చేస్తా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని వెనక నువ్వు నడవటం ఎప్పుడు ప్రారంభిస్తావో ఫస్ట్ నీకు కనిపించేది ఏంటంటే దేవుని ఆజ్ఞలు, నియమాలు. ఇప్పుడు మీరు చెప్పండి, టీచర్ గారు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఎవరైనా స్కూల్కి వెళ్తే ఫస్ట్ అతనికి ఏం కనిపిస్తుంది? చదువు కనిపిస్తుందా? ఏం కనిపిస్తుంది? ఏమ్మా ఏం కనిపిస్తుంది చెప్పండి. ఎస్ సిస్టర్, బాగా క్యాచ్ చేశారు, థ్యాంక్ యూ. ఫస్ట్ స్కూల్కి వెళ్తే విద్యార్థికి ఫస్ట్ లోపల అడుగుపెట్టిన వ్యక్తికి అతనికి ఏం కనిపిస్తుంది? చదువు కాదు, అక్షరాలు లేకుంటే ఇంగ్లీషులు అవి కాదు. ఫస్ట్ అతనికి డిసిప్లిన్ అక్కడ కనిపిస్తుంది, క్రమశిక్షణ అక్కడ కనిపిస్తుంది. టైంకి రావాలి, ప్లెడ్జ్లో పాల్గొనాలి, కరెక్ట్గా ఉండాలి, స్కూల్కి కరెక్ట్గా వెళ్ళాలి. మేడం సార్ వస్తే ప్రజెంట్ మేడం అని అనాలి, గుడ్ మార్నింగ్ మేడం అనాలి. ఎవరైనా మేడమ్స్ సారోళ్ళు కనపడ్డప్పుడు నమస్కారం మేడం అని చెప్పాలి, గుడ్ మార్నింగ్ అని చెప్పాలి.
అంటే ఒక విధమైన క్రమశిక్షణ వాతావరణం అక్కడ కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అండి చదువు, క్రమశిక్షణ వస్తే నెక్స్ట్ చదువు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభుని దేవుణ్ణి వెంబడిస్తే ఫస్ట్ మనకేం కనిపిస్తుంది? ఆజ్ఞలో ఆజ్ఞలో ఆజ్ఞలో. ఆ ఆజ్ఞలను ఎవరు అనుసరిస్తారో అబ్బా వాళ్ళు బహుగా దీవించబడతారండి. వాక్యంలోనే నేను మీకు చూపించబోతున్నా. నువ్వు ఎంతకాలము దేవుణ్ణి నమ్ముకుని ఆజ్ఞలను అనుసరించకపోతే నువ్వు ఎంతకాలం ఉన్నా కూడా దీవెనలు రావండి. రావు 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 ప్రియులారా, దీవెనలు రావు. ఫస్ట్ వాక్యం 112వ కీర్తన మొదటి వచనం. 112వ కీర్తన మొదటి వచనం ఏమి రాయబడింది అక్కడ? యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద ఏమవుతారంట? బలవంతులు. చాలు అంటే ఇంకా చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చదువుకోండి. ఇక్కడ మనకి ఏమి పాయింట్ ఉందంటే ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. దేవుడేంటి అంటే ఆజ్ఞ ఇచ్చాడు? సినిమాకి వెళ్ళొద్దంటాడు, ఒక షికారుకి వెళ్ళొద్దంటాడు, ఒక సిగరెట్ కాల్చొద్దంటాడు, ఒక మందు తాగొద్దంటాడు, ఫ్రెండ్స్తో పార్టీ వద్దంటాడు, ఎట్లాంటి లైఫ్ ఎంజాయ్ చేయొద్దంటాడు, ఏం చేయొద్దంటాడు. ఇదేందరబ్బా, వాళ్ళు చూడు వాళ్ళ రిలీజియన్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళు ఎట్లైనా ఉంటారు, ఇదేంది ఇది అని ఆయన ఆజ్ఞలను బట్టి సణుక్కునేవాళ్ళు క్రైస్తవుల్లో లేరా? ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలంటారు, మరి కష్టార్జితంలో దశమ భాగం దేవుడి మందిరానికి ఇవ్వమంటాడు. ఇవన్నీ ఏంది? మళ్ళీ తప్పు చేయొద్దంటాడు, పాపం చేయొద్దంటాడు, ప్రార్థన చేసుకోమంటాడు, పరిశుద్ధంగా ఉండమంటాడు. ఇవన్నీ ఏంది అసలు? అవతలకి ఇవన్నీ లేవు కదా, వాళ్ళకేదో బుద్ధి పుట్టినప్పుడు వెళ్తారు కదా, ఇదేంది ఇది అని ఆయన ఆజ్ఞలను బట్టి సణుక్కునే వాళ్ళు లేరా? ఆయన ఆజ్ఞలను బట్టి సణుక్కునే వాళ్ళు ఆశీర్వదించబడతారా? ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించే వాళ్ళు ఆశీర్వదించబడతారా? ఆయన ఆజ్ఞలను బట్టి అది మామూలు ఆనందం కదా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఎస్, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు ఎంత మంచి దేవుడు, నా దేవుడు ఎంత నీతి గల దేవుడు, నా దేవుడు ఎంత నిజాయితీ గల దేవుడు, నా దేవుడు ఎంత పరిశుద్ధుడు, అందుకనే ఎలాంటి ఆజ్ఞలు నాకు ఇచ్చాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు ఎంత క్రమశిక్షణ కలిగిన దేవుడు, నా దేవుడు ఎంత న్యాయమైన దేవుడు. ఆయన ఆజ్ఞలను బట్టి ఎవరైతే ఆనందిస్తారో అట్టి వాళ్ళ పిల్లలంట భూమి మీద బలవంతులైపోతారంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అట్టి వారి పిల్లలు భూమి మీద బలవంతులు అవుతారు. తల్లిదండ్రుల ఎదుటనే పిల్లలు బలహీనమైపోతే అంతకన్నా దుఃఖం ఇంకొకటి లేదు కదా. మన ఎదుటనే మన బిడ్డలు మన ఎదుటనే వాళ్ళు ఒక వీక్ పీపుల్ గా, ఏమి చేతగాని వారిగా, ఏమిటి చెయ్యలేని వారిగా, వాళ్ళు ఇంకా మనం పెడితే తినేవాళ్ళుగా వాళ్ళు ఆ విధంగా అయిపోతే అబ్బా చాలా బాధ ప్రియులారా. వాళ్ళు భూమి మీద బలవంతులు అవ్వాలంటే ఆయన ఆజ్ఞలను బట్టి మనం ఏం చేయాలా? ఆనందించాలి, అది అధికముగా ఆనందించాలి. ఎస్ ప్రభువా, నువ్వెంత మంచి ఆజ్ఞలు నువ్వు మాకు ఇచ్చావయ్యా. పరిశుద్ధంగా ఉండమన్నావు, నీతిగా ఉండమన్నావు, న్యాయంగా ఉండమన్నావు, క్రమంగా ఉండమన్నావు, జాగ్రత్తగా ఉండమన్నావు, మెలకువగా ఉండమన్నావు, పాపం చేయొద్దని నువ్వు చెప్పావు. ప్రతి ఆదివారం 6 దినాలు కష్టపడి విశ్రాంతి దినం మందిరానికి రమ్మన్నావు. ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి రెక్కల కష్టంలో 90 భాగాలు నువ్వు తిని 10 భాగాలు మాత్రమే ఇవ్వమన్నావు. అదే కనుక దేవుడు రివర్స్ ఆయన చెప్పుంటే 90 భాగాలు మీరు నాకు ఇచ్చి 10 భాగాలు మాత్రం మీరు తినండి అంటే, అబ్బా దేవుడు చాలా కఠినోడు. కానీ దేవుడు చాలా మంచివాడు. 90 భాగాలు మీరు తిని 10 భాగాలు ఇవ్వమన్నాడు అంటే, దేవుడు అయ్యా నువ్వెంత న్యాయవంతుడివి, ఎంత నీతిమంతుడివి
ఆ దేవుడు కూడా 10 భాగాలు ఎందుకు ఇవ్వమన్నాడు? నీవు నాకు ఇచ్చినప్పుడు నేను వాటిని ఆశీర్వదించి దీవించి వాటిని 100ంతలుగా తిరిగి మళ్ళా నేను నీకే ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. మనం ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా మనం సంతోషించాలి. ఏ ఆజ్ఞలు లేని వాళ్ళు, ఏ కట్టడలు లేని వాళ్ళు, ఏ క్రమము లేని వాళ్ళు, ఏమండి వాళ్ళే మనల్ని ఈరోజు ఎట్టంటట్ట మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకు ఒక నియమాలు ఉన్నాయి, నిబంధన ఉంది, క్రమాలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. బైబిల్ హ్యాస్ ఫుల్ ఆఫ్ ఏమండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బైబిల్ని నమ్ముకున్న ఎవరైనా కూడా వాటిని అనుసరించాలి, వాటిని బట్టి ఆనందించాలి. అట్టి వారు వాళ్ళు ఏమవుతారు? దీవించబడతారు. కలిమి సంపద వాళ్ళ ఇంట్లో ఉంటది. హల్లెలూయా చెప్పండి. ఏముంటదంట? కలిమి. ఆ తర్వాత వాక్యం ఏందమ్మా? ఆ తర్వాత వాక్యం ఉంది, కలిమి పైన పైన యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు. అవును ప్రియులారా, ఆయన ఆజ్ఞలను బట్టి ఎవరైతే యథార్థంగా నీతిగా ఉంటారో కలిమి సంపద వాళ్ళ ఇంట్లో ఉంటది ప్రియులారా. వారి వంశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని దేవుడు గొప్ప చేస్తాడు. కాబట్టి ఆజ్ఞలను అనుసరించాలి, ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. హల్లెలూయా చెప్పండి. 119వ కీర్తన. 119వ కీర్తన 6వ వచనం. 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగదు. అంటే లక్ష్యం చేయడం అంటే ఏంటన్నా? ఏంటక్క? లక్ష్యము, ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు అంటే ఆ ఆజ్ఞల మీద నేను శ్రద్ధ పెట్టినప్పుడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఆజ్ఞల మీద శ్రద్ధ పెట్టాలి, గురి పెట్టుకోవాలి, మనసు నిలపాలి. ఆ ఆజ్ఞల మీద శ్రద్ధ పెట్టినప్పుడు మనకంట ఇక అవమానం అనేది బతుకులో రానే రాదు. అట్టి స్థితి దేవుడు రానివ్వడు, అట్టి పరిస్థితులు రానివ్వడు. వచ్చినట్టే ఉంటది గెలుపు. మనకి మన ఇంటి వాకిట అడతా ఉంటది, తీయ్యా ఏంది నువ్వు తలుపు తీ. ఎవరమ్మా నువ్వు? నేను ఘనతని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అందరూ నన్ను అవమానం వచ్చేసింది అనుకున్నారు, నీవొచ్చావు. నేనెందుకు వచ్చానంటే నువ్వు దేవుని ఆజ్ఞల పట్ల శ్రద్ధగా ఉన్నావు కదా, అందుకని నన్ను దేవుడు నీ ఇంటికి వెళ్ళమని పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను ఎవరైతే లక్ష్యం పెడతారో వాటి మీద శ్రద్ధ పెడతారో, వాళ్ళు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ఎప్పుడు ఆయన చెప్తా ఉంటాడు, ఏం కాదులే, ఏమవుదులే, కేర్లెస్, నిర్లక్ష్యం మంచిది కాదు. వాటి మీద శ్రద్ధ పెట్టినప్పుడు, ఆజ్ఞల మీద శ్రద్ధ పెట్టినప్పుడు, శ్రద్ధ నిలిపినప్పుడు నీకు అవమానం రానే రాదు. బిడ్డల వల్ల రాదు, కుటుంబం వల్ల రాదు, సమాజంలో ఎవరి వల్ల రాదు, ఏ పరిస్థితుల్లోంచి రాదు, ఎక్కడ రాదు. నీకు అవమానం కలుగదు దేవుని మాటలయ్యి. కాబట్టి ఈ యొక్క 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగదు. చూడండి, ఇప్పుడు నేను 2 వాక్యాలు చెప్పా. ఒకటేంటి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు వాని పిల్లలు ఏమవుతారంట? బలవంతులు అవుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు నన్ను బట్టి బలవంతులు అవ్వకూడదు, దేవుణ్ణి బట్టి బలవంతులు అవ్వాలా. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ప్రేమ కుమార్ అనే వాడిని బట్టి శ్యాము బ్లెస్సి బలవంతులు అవ్వకూడదు, దేవుణ్ణి బట్టి వాళ్ళిద్దరు బలవంతులు అవ్వాలా. దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా, నాకంటే ప్రత్యేకంగా వాళ్ళని బలవంతుల్ని చేయాలంటే నేను ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలా.
చాలా మంది సనగతా ఉంటారు, గొనగతా ఉంటారు. దేవుడు ఏంటి ఇట్ట చెప్పాడు, అట్ట చెప్పాడా, అదేంది, ఇదేంది. ఇదంతా నీ మేలు కొరకేనని మనం ఇందాక మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో ఉందా లేదా? నీ మేలు కొరకే, నీ ఆశీర్వాదం కొరకే నేను ఈ ఆజ్ఞలు ఇచ్చాను తప్ప నేను నిన్నేం అడుగుతున్నానయ్యా? నీ బంగారం ఏమన్నా అడుగుతున్నానా? నీ ఇల్లు రాసి ఇమ్మంటున్నానా? లేకుంటే నీవు అంతా ఒళ్ళంతా అది గాయపరుచుకుని రక్తం గార్చుకుని నా ముందు నిలబడి అంటున్నానా? నేనేమంటున్నాను? ఆజ్ఞలు అనుసరించు, విచ్చలవిడిగా బతకొద్దు, ఆజ్ఞలు అనుసరించు. మరి ఆయన ఆజ్ఞలు అధికంగా మనం ఆనందిస్తే, అంటే ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించే వారమైతే, ఆయన ఆజ్ఞలను బట్టి మనం సంతోషించే వారమైతే, ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషంగా వాటిని అనుసరించే వారమైతే మన పిల్లలు బలవంతులైపోతారు. హల్లెలూయా చెప్పండి. అదే కదా మనకి కావాల్సింది, అదే కదా. మన బిడ్డలు బలవంతులు అవ్వాలి కదా. వాళ్ళు మన ముందే నిష్ప్రయోజకులుగా, ఏమి చేతగాని వారిగా, చేయలేని వారిగా, అబ్బా ఎట్రా నువ్వు, ఏందమ్మా, ఏంది మీరు, అట్లా ఉంటే మనసుకి ఎంతో మనోవేదన ప్రియులారా. అసలు పోతుంటా పాపం చేయటానికి ఏదైనా అవకాశం వస్తుంది, వెంటనే ఆజ్ఞ, ఇదిగో తప్పు చేయకూడదు, పాపము నీవు చేయకూడదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆజ్ఞ మీద నేను శ్రద్ధ పెట్టాలి. అట్టా నేను ఆజ్ఞల మీద శ్రద్ధ పెట్టినప్పుడు నా బతుకు బాగుంటది, నా జీవితము బాగుంటది. పాపంలో పడిపోకుండా ఆజ్ఞలు నన్ను కాపాడుతాయి. అట్టి వారికి అవమానమా కలగదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీ ఆజ్ఞలను లక్ష్య పెట్టినప్పుడు నాకు అవమానము కలగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదే 119వ కీర్తన 165వ వచనం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అబ్బా ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లు పోవటానికి అసలు నోకాస్ ఏముండదు. ధర్మశాస్త్రుడు ప్రేమించే వారికి, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ఆజ్ఞలు. మన దేవుడు అంటే ఆజ్ఞలు. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు ప్రేమిస్తారో, ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు ప్రేమిస్తారో, ఇష్టపడతారో, అట్టి వారికంట ఎంతో నెమ్మది. మనకు కావాల్సింది నెమ్మదా, లేకుంటే కలవరాలా, కలహాలా? మనకి నెమ్మది కావాలి ప్రియులారా, సమాధానం కావాలి. మరి నెమ్మది, సమాధానం, ఎంతో నెమ్మది నీ కుటుంబంలో, నీ హృదయంలో ఎంతో నెమ్మది నీకు కావాలంటే నువ్వేం చేయాలి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి, దేవుని నియమాలను మనము ప్రేమించాలి, వాటిని ప్రేమించాలి. చూడండి ప్రియులారా, ఈ దేవుని ఆజ్ఞలను మనం ప్రేమిస్తే మనకెంతో నెమ్మది వచ్చేస్తుంది ప్రియులారా, నెమ్మది వచ్చేస్తుంది. చాలామంది అన్నం తింటారు, ఏమండి మనస్సులో నెమ్మది ఉండదు, నిద్ర రాదు, ఏదో కలవరం, భయం, ఏమవుతుంది, ఎట్టవుతుందని. అదేమి లేకుండా నీవు నెమ్మదిగా ఉండాలంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ఆజ్ఞలను ప్రేమించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనం అందరం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే మనం దీవించబడతాం, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆశీర్వదించబడతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఇంకేదో పెద్ద విచిత్రం ఏమి కాదు. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు నువ్వు అనుసరించటం మానివేస్తావో నువ్వు పాపము చేసిన దానివి అవుతావు, పాపం చేసిన వాడివి అవుతావు. ఆనాడు దేవుడు ఏదేను తోటలో ఇదిగో అన్ని పండ్లు మీరు తినండి, ఈ ఒక్కటి మీరు తినొద్దు అని చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించారు, వెంటనే పాపం వాళ్ళలోకి వచ్చింది. ఈరోజు దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. వాటిని నీవు నేను ఖచ్చితంగా అనుసరించాలి. అనుసరిస్తే దీవించబడతాం, అనుసరిస్తే ఆశీర్వదించబడతాం, అనుసరిస్తే మేలు పొందుకుంటాం, అనుసరిస్తే ఎంతో నెమ్మది కలుగుతుంది, అనుసరిస్తే మన బిడ్డలు బలవంతులు అవుతారు, అనుసరిస్తే
అవమానాలు మనకి రానే రావు. ఆజ్ఞలను మనం అనుసరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేను ఈ లైవ్లో వాక్యం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుణ్ణి అనుసరించాలంటే ఆజ్ఞలను అనుసరించాలి. అందుకే దైవజన్ లేసన్న గారు తన యొక్క అనుభవాన్ని, తన యొక్క ఆత్మీయతని, అభిషేకాన్ని అంతా రంగరించి రాసిన పాట నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించింది. ఆజ్ఞల మార్గం అండి. చాలా మంది సప్పళ్ళ దొట్టుకు వెళ్ళిపోతున్నారు, స్తోత్రం స్తోత్రం అని చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, ఏదో కష్టాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఆజ్ఞలో పాటించడంలే. చెప్పుకుని వెళ్ళిపోండి, అట్టే స్తోత్రాలు చెప్పుకుని సప్పట్లు తట్టుకుని పాటలు పాడుకుని వెళ్ళిపోండి. ఏమి రాదండి, ఏమి రాదు. ఆజ్ఞలు పాటిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదాలు వస్తాయి ప్రియులారా, ఆశీర్వాదాలు వస్తాయి. కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఊహకందనంత దీవెనలు వస్తాయి. బిడ్డలు బలవంతులు అవుతారు, పిల్లలు బలవంతులు అవుతారు. ఆజ్ఞలు అనుసరించండి, ఆజ్ఞలు పాటించండి. మీరు తరోగా బైబిల్ గనక మీరు ధ్యానిస్తే మొత్తం ఇదే ఆజ్ఞలు అనుసరించాలి. చాలా మందికి దేవుని ఆజ్ఞలంటే లెక్కలేదు, దేవుని ఆజ్ఞలంటే భయం లేదు, దేవుని ఆజ్ఞలంటే జాగ్రత్త లేదు, దేవుని ఆజ్ఞలంటే ఏమాత్రం కూడా లక్ష్యం లేదు. వాళ్ళు ఎట్లా ఆశీర్వదించబడతారండి? అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో సఫలమగును. హల్లెలూయా. ఈరోజు నీవు చేసేది, నేను చేసేది సఫలం అవ్వాలంటే ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని ధ్యానం చేయాలి, ఆజ్ఞల్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఈ సమయంలో ప్రియులు రాఘయ్య గారని చాలా పెద్ద ఆయన, చాలా మంచి ఆయన, మన ప్రియులు సురేష్ గారి వాళ్ళ నాన్నగారు, ఆయన చనిపోయాడు. ఆయన యొక్క బరియలు కూడా నేను చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళది వచ్చేసి అల్లూరు దగ్గర గద్దగుంట. ఆ రోజుల్లో చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏమి లేదు. ఏమండి, చర్చికి పోటాకి అల్లూరు నుంచి బిట్రగుంటకి నడిచెళ్ళేవాడు ఆయన. ఏమి ప్రయాణ సౌకర్యాలు లేవు, ఏమి లేవు ప్రియులారా. ఇవన్నీ నిజాలండి, అబద్ధాలు కాదు. ఇప్పుడంటే ఇక్కడుంటే అక్కడికి వెళ్తా కూడా మనుషులకి బద్ధకం అయిపోయింది. అది పెద్ద దరిద్రం, పెద్ద సైతాన్ అది ప్రియులారా. అల్లూరు నుంచి బిట్రగుంటకి ఆ రోజుల్లో నడిచెళ్ళేవాళ్ళు. ఏదైనా 3 రోజులు 4 రోజులు ప్రార్థనలు ఉంటే అక్కడే ఉండేవాళ్ళు. మరి తిరిగి ఒక్కోసారి రాత్రిపూట వచ్చేటప్పుడు వీళ్ళకి బర్రెలుండే, ఏమండి పశువులు, పొలాలుండే, అన్ని బాధ్యతలు ఉన్నాయి. మరి ఒక్కోసారి రాత్రిపూట వచ్చేటప్పుడు అంట భయంకరమైన పిశాసులు నిలేసాయంట. మనిషికి అడ్డంగా నిలబడిపోయాయంట. ఆయన చెప్పింది. నేను రాత్రిపూట బిట్రగుండ నుంచి మీటింగ్ చూసుకుని గద్దగుంట కల్లూరుకు వచ్చేటప్పుడు అయ్యా భయంకరమైన పిశాసి అడ్డం పడిపోయేది, నిలబడిపోయేది. నేనేమి చేయలేక అయ్యా స్తోత్రం అట్టే ఉండేవాడిని. అది ఉండి 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 పక్కదప్పుకి వెళ్ళిపోయేది. అప్పుడు నేను వచ్చేవాడిని. వీళ్ళు భక్తిపరులండి, వాళ్ళు పొలము నూర్చటానికి పోయి పొలము నూర్పుడు ఎప్పుడు కూడా పగులు చేయరు, రాత్రిపూట మాత్రం చేస్తారు. ఎందుకంటే అది విపరీతమైన నూగది, ఆ పని ఎవరు చేయలేరు. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి కదా. మరి రాత్రిపూట నూర్పుడుకు పోయి 3 గంటలకు వచ్చి స్నానం చేసి దీపం బుడ్డి కాడ బైబిల్ చదువుకుంటుంటే, ఏమంటే ఎన్ని చెప్తుంటే నాకు చాలా బాధేసేస్తుంది ప్రియులారా. ఆ 3 గంటలకి పని చేసి వచ్చి స్నానం చేసి బైబిల్ తెరిచి ఆయన చదువుకుంటుంటే పురుగొచ్చి దీపం మీద పడి దీపం మారిపోతే
అగ్గిపెట్టి కనపడక, అప్పుడు మోషే గురించి ఆయన చదువుకుంటుంటే అబ్బా దీపం ఆరిపోయింది ఎట్టా 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 అని, అప్పుడు గమ్ముగాటనే పడుకున్నానయ్యా, నాకు ఇంకా అప్పుడు బాధేసింది, పురుగు పడిపోయింది. ఇవన్నీ అనుభవాలండి. ఈ రోజుల్లో లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉండా బైబిల్ మనం ధ్యానం చేయలేము, మందిరానికి క్రమంగా రాలేము. అన్ని కార్లు మనకి, అన్ని బైకులు అన్నీ ఉన్నా, నోటి నిండా దేవుడు అన్నం పెడుతున్నా ఆ దేవుణ్ణి యథార్థంగా సేవించలేము, యథార్థంగా ఆరాధించలేము. ప్రియులారా, మన బిడ్డలకి భక్తి నేర్పించలేము, దేవునిలో వాళ్ళని ఆత్మీయంగా బలపరచలేము. ఎంత విచారం అండి. ఇక్కడేం రాయబడి ఉంది? అతడు చేయునదంతయో, ఎస్, వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ టు డూ, అతను ఏం చేయాలనుకున్న దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఎట్టొస్తుంది? ధర్మశాస్త్రాన్ని దివారాత్రులో ధ్యానం చేయాలి. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని నియమాలు. కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను లక్ష్య పెడతారో, శ్రద్ధ పెడతారో, వాటిని బట్టి ఆనందిస్తారో, వాటిని ప్రేమిస్తారో, వాళ్ళకి నెమ్మది వస్తుంది, బిడ్డలు బలవంతులు అవుతారు, అవమానం కలగదు, వాళ్ళు చేసేదంతా సఫలమవుతుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైన అక్క చెల్లెళ్ళు, మీలో కొద్ది మంది అయినా ఈ వాక్యం చేత పట్టబడాలి, బలపడాలి. నేను, నా బిడ్డలు, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే ఇక నుంచి ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానం చేయాలి, ఆ ఆజ్ఞలు నేను అనుసరించాలి, ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. అబ్బా నా దేవా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఇటువంటి ఆజ్ఞలు ఇచ్చావయ్యా, నువ్వెంత నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు కాబట్టి ఇటువంటి ఆజ్ఞలు ఇచ్చావయ్యా, నువ్వెంత క్రమశిక్షణ గల దేవుడు కాబట్టి ఇటువంటి ఆజ్ఞలు ఇచ్చావని ఆ ఆజ్ఞలను బట్టి దేవుని ఔన్నత్యాన్ని గణపరచాలి. హల్లెలూయా. అంతేగాని ఆ ఆజ్ఞలను బట్టి సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు. ఆ ఆజ్ఞలను బట్టి మనం మూతి ముడుచుకోకూడదు. ఆ ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కలిమి సంపద వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి అందుకే మనం చదువుకున్న ఫస్ట్ వాక్యం అది చదివి నేను ముగించేస్తా. అదేందమ్మా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 13వ వచనం ఏముంది అక్కడ? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొనుటను, మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడమ్మా? నిన్ను ఏమడుగుతున్నాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించు, నువ్వు గొప్పదాన్ని అవుతావు, గొప్పవాడి అవుతావు. దేవుడు నీ బిడ్డలను ఆశీర్దిస్తాడు. ఏమండి, భూమి మీద ఆశీర్దిస్తాడు, పరలోకంలో ఆశీర్దిస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించు. ఇట్టి సత్యమైన బోధ, యథార్థమైన బోధ మీకు, మీ బిడ్డల కుటుంబాలకు ఆశీర్వాదం ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. ఇటు బోధను మీరు ఇష్టపడితే ఈ సేవలో, ఈ పరిచర్యలో నమ్మకంగా మీరు కొనసాగండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఇట్టి అవకాశాన్ని, వాక్యం చెప్పే ఇట్టి మరి పరిస్థితిని కల్పించినటువంటి ప్రియులు జాషువా గారికి, అక్క బిడ్డలందరికీ కూడా దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మనము ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. దయగల దేవానికి స్తోత్రం, కృపగల దేవానికి స్తోత్రం, నమ్మదగిన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. నీవు ఆజ్ఞలు కలిగిన దేవుడివి, నియమాలు కలిగిన దేవుడివి, నిబంధన దేవుడివి, నీతిగల దేవుడివి, పరిశుద్ధుడు ప్రభువా. నీ ఆజ్ఞలను మేము అనుసరిస్తే ఎంత దీవించబడతామో, నీ ఆజ్ఞలను బట్టి ఆనందిస్తే ఎంత దీవించబడతామో, నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే ఎంత దీవించబడతామో, నీ ఆజ్ఞలను ధ్యానిస్తే ఎంత దీవించబడతామో, నీ ఆజ్ఞల మీద మేము లక్ష్యము పెడితే, శ్రద్ధ పెడితే ఎంత దీవించబడతామో.
ఇదే కదా నీవు అడుగుతున్నావు. అది మా మేలు కొరకు నీవిచ్చిన ఆజ్ఞలను అనుసరించడం తప్ప ఇంక నువ్వు ఏమడుగుతున్నావయ్యా? దేవా నీకు వందనాలయ్యా. ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలు మీరు తెరవండి ప్రభువా. దేవుడు గుర్చిన జ్ఞానము, దేవుడు గుర్చిన అవగాహన, దేవుడు గుర్చిన తెలివి బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఏదో మందిరానికి వెళ్ళడం, చప్పట్లు తట్టడం, పాటలు పాడటం, ఏదో ప్రార్థనలు చేయడం, రావడం పోవడం కాదు ప్రభువా. దేవుడు కూర్చిన జ్ఞానము, దేవుణ్ణి గుర్చిన తెలివి, దేవుని గుర్చిన అవగాహన, దేవుని గుర్చిన వివేచన బిడ్డలకు దయచేయండి. ఆశీర్వదించండి. కుటుంబాన్ని బలపరచమని కృతజ్ఞతలు మీకు చెప్తూ నజరేయుడు రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణయు ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, లైవ్ లో వింటున్న వారందరికీ, వినబోయే వారికి, ఇక్కడున్న మనందరికీ, ప్రత్యేకంగా ప్రియులు జాషువా గారు, అక్క, పిల్లల వారి కుటుంబానికి నిత్యము దేవుడు తోడయుండి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్.